రే రాకేష్ నువ్వెన్ని అప్పులు చేసినావు? ప్రవీణ్ నువ్వెన్ని అప్పులు చేసినావు? అందరికి ఉంది. దేశం మొత్తం 2 లక్షల అప్పు మీకు తెలుసా? మా మనిషి అలా మందిని ముందర కూర్చుండ పెట్టుకొని అప్పులు లెక్క పెట్టబట్టే వాయమ్మో ఎడనన్నా అప్పులు చేసిండా ఏమి? వచ్చినావా? నువ్వు ఇంకా వత్తలేవనే చూస్తున్నా, లేకపోతే నువ్వు ఇచ్చే పైసలు నేనే రిజర్వ్ బ్యాంక్ అప్పించేటట్టు ఉంటాయా ఏమి? నెలాఖరికి వస్తే పంచు తుక్కోనికి సబ్బు బిల్ల కూడా కొనుక్కోవత్తలేదు నువ్వు ఇచ్చే పైసలు. అటు ఇటు తిరిగి నా మీద పెట్టి ఇట్లా అప్పులు చేస్తున్నావా మహేంద్ర? ఎట్లా కడతావు మళ్ళా? అయ్యో గుబులు వడకు, ఇవి నేను చేసిన అప్పులు కావు, లీడర్లు చేసిన అప్పులు. అవి మనం కట్టాలి కదా ఎట్లయినా, అందుకే లెక్కలేస్తానా. అగో లీడర్లు చేసిన అప్పులు మనం ఎందుకు కడతాము? గవి లెక్కకి ఎట్లా వస్తాయి? నాకైతే రూపాయి అప్పు కూడా లేదు. అయ్యో బాలన్న, నువ్వు ఒక్కనివే కాదే, మన రాష్ట్రం మొత్తం కాదు దేశంలో ఉన్న వాళ్ళు అందరు అప్పు చేసినట్టే. ఒక్కొక్కరి నెత్తి మీద అందరికి అప్పు ఉన్నది. దేశంలో అప్పు లేనోళ్ళు లేనే లేరు. ఏంది దేశం మొత్తం మంది అప్పులు చేసిన వాళ్ళే ఉన్నారా? గట్లెట్లా? మన ఊరు సావుకారి అప్పులు ఇస్తాడు కదా, మందికి గాయన కూడా అప్పులు చేసిండా? అయ్యో మనూళ్ళున్న సావుకారి కాదు, దేశం మొత్తంలో బాగా పైసలు కూడా పెట్టిన ధనవంతుడు కూడా 2 లక్షల అప్పున్నాడు. దేశంలో ఉన్న ఒక్కొక్కరి నెత్తి మీద 2 లక్షల అప్పు ఉందట. ఎక్కడిది అంటావా? ముచ్చట చెప్తాను. మన లీడర్లు అప్పు చేస్తారు కదా, అంటే ఎవరు సర్కారులు ఉంటే ఆ పార్టీ అప్పు చేస్తుంది. అవి మనల్ని గుదుగా పెట్టే అప్పు చేస్తుందట. అంటే ఆ పైసలు మొత్తం మనమే కట్టాలి మళ్ళా. అంటే ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉచిత పథకాలు ఇస్తున్నాయి కదా ఉన్న సర్కారులు, అవి పెద్ద బ్యాంకు దగ్గర అప్పు చేస్తారు. అంటే మనకిచ్చేందుకు మనమిన్నే అప్పు చేసి మళ్ళీ మనకే ఇస్తారు. మళ్ళా అవన్నీ మనమే కట్టాలి కదా. అట్లా ఏం లేదన్నా ఒక్కొక్కరు నెత్తి మీద 2 లక్షలు అప్పయిందట. అంటే లీడర్లు మనల్ని గుదుగా పెట్టి మనకే ఫ్రీ పథకాలు ఇచ్చి మళ్ళా మన మీదనే కట్టిపిస్తారు అన్నట్టు. గట్ల ఉన్నది లెక్క. ఏంది ఒక్కల నెత్తి మీద 2 లక్షలా? మరి అవన్నీ అప్పులు వాటి మిత్తిలు ఎవరు కట్టాలి మహేంద్ర? మళ్ళా కొంచెం అవుతుందా లెక్క? ఎవరు కడతారు బాలన్న? మళ్ళా మనమే జనాలే కట్టాలి. ఒక్కొక్కరి నెత్తి మీద ఉన్న అప్పు, వాటి మీద ఉన్న మిత్తిలు అన్ని కలిపి మనమే కట్టాలి. సర్కార్కి ఏడ పైకం పుట్టలేదు అనుకో, లేకపోతే పెట్రోల్ రేట్ అన్న వేస్తారు, ఇటు కరెంటు బిల్లులు అన్న వేస్తారు. వాటి మీద వచ్చిన పైకం మళ్ళీ పోయి మిత్తిలు కట్టొస్తారు. ఆ అప్పులు ఎన్నడు దేరన్నో, ఆ మిత్తిలు ఎన్నడు దేరన్నో, మనం ఇచ్చిన పైకం అంతా మిత్తిలకే పోతుందట. ఇట్లా మెల్లమెల్లగా కొనేటి తినేటి అన్ని రేట్లు పెరుగుతాయి అన్నట్టు. గట్ల పెరిగినాయి అనుకో ఎవరికి బాధ? పేద బిక్కోనికే కడుపు తినేందుకు బాధ. కొనలేక నెత్తి కొట్టుకోవాలి. మొన్న చూసినావు కదా పాకిస్తాన్ పరిస్థితి, గోధుమ పిండికి కూడా గోదలు కొట్టుకున్నారు. అసలు పరిస్థితి వస్తుంది అప్పులు ఎక్కువైతే. అసలు లీడర్లు వాళ్ళ గొప్పల కోసం ఫ్రీ పథకాలు పెడుతున్నారు. వాళ్ళు ఇంటికెళ్ళి కట్టేది ఉన్నదా ఏమన్నా? మనం ఇన్ని అప్పు తెత్తన్రు, మనకే ఇత్తన్రు. అది ఇంతింతాయి పెద్దగా కుప్ప లెక్క తయారైందట. వాటి మిత్తిలు కట్టడానికే దేశంలో ఉన్న వాళ్ళు అందరు నెత్తులు అమ్ముకున్నా కూడా కట్టేటట్టు లేము. ఇది గిట్లా అయిందనుకో బీద బిక్కుడు బతుకుడు కూడా కష్టమే. అందుకే ఫ్రీ పథకాల కనంటే మనకు ఉద్యోగము, విద్య, వైద్యం చూసుకోవాలి. ఇది జనాలు గమనిస్తేనే మన దేశం ఏమన్నా మారుతుంది. ఇక అగో లీడర్లు చేసే మతలాబు గింత ఉన్నది చూడు. వాళ్ళు అప్పులు చేసి మనకు రాసి పెట్టుడు. అయ్యా కొడుకులు తిని చిన్నయ్య పేరు మీద ఉద్దెర పెట్టినట్టు ఏమో ముచ్చట గమతే ఉన్నది.